హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రమ్యస్ ఆటిజం డెస్క్. ఎప్పట్లాగా ఆటిజం రిలేటెడ్ వీడియో కాకుండా ఈరోజు ఒక డిఫరెంట్ విషయంతో నేను మీ ముందుకు వచ్చాను. ఏంటంటే రీసెంట్గా మనం చూసాము, కాకినాడ జిల్లాలో ఒక గర్ల్ అబ్యూజ్ సంఘటన అయితే జరిగింది. అది నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఎన్నోసార్లు ఇలాంటి విషయాలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. సో అప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను చదువుకునే రోజుల్లో కాలేజ్ డేస్లో గర్ల్ చైల్డ్ అబ్యూస్ గురించి, టీచర్స్ ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి అనే విషయం మీద అవేర్నెస్ కల్పిస్తూ మా జూనియర్స్కి ఒక సెషన్ తీసుకున్నాను. సో ఆడియన్స్లో ఎవరో ఆ సెషన్ని రికార్డ్ చేసి నాకు పంపించారు. సో నేను ఈరోజు ఆ వీడియోని చాలా వరకు ట్రిమ్ చేసి అవసరమైన పార్ట్స్ మాత్రం ఉంచి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం, అవేర్నెస్ వెళ్ళడం చాలా అవసరం. సో దయచేసి ఈ వీడియోని చూడండి. ఇందులో వీడియో క్వాలిటీ అంత బాగుండదు, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్లోంచి తీశారు ఇది నార్మల్గా క్లాస్ చెప్తున్నప్పుడు. కానీ మీరు దయచేసి వీడియో మీద కాకుండా ఆడియో మీద కాన్సన్ట్రేట్ చేయండి. తప్పకుండా మీ టైంకి ఒక వాల్యూ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఐ ప్రామిస్. మీ టైం అయితే వేస్ట్ అవ్వదు. దయచేసి అవసరమైన వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఆ వీడియో క్వాలిటీ అంత బాగుండదు. అయినా సరే నేను మీ మీద నమ్మకం పెట్టుకొని వింటారు, రమ్య చెప్పిందంటే ఒక మంచి విషయం ఉంటుంది అని మీరు నన్ను నమ్మి ఈ వీడియో వినండి. తప్పకుండా మీరు పెట్టిన టైంకి ఇదైతే వాల్యూ. థ్యాంక్ యూ సో మచ్. మనందరం ఫ్యూచర్ టీచర్స్, అండ్ దట్ టు స్పెషల్ పిల్లలకి టీచ్ చేయబోయే టీచర్స్. అవునా? మనలో చాలా మంది నార్మల్ స్కూల్స్లో చేయొచ్చు, స్పెషల్ ఎడ్యుకేటర్స్ కూడా ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతమంది పిల్లల్ని మనం ఇంపాక్ట్ చేస్తాం, వందల్లో వేలల్లో ఉంటారు. మన త్రూఅవుట్ కెరియర్ చూసుకుంటే, అవునా కదా? పేరెంట్స్ గా మనం మన పిల్లల్ని కేర్ఫుల్ గా చూసుకోవాలి అనుకుంటాం. మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎవ్రీ పేరెంట్ అనుకుంటారు. వాళ్ళ నమ్మకం అంతా ఎవరి మీద? టీచర్స్ మీద. టీచర్స్ ని నమ్మి స్కూల్ కి పిల్లల్ని పంపిస్తారు, అవునా? కానీ ఈ రోజుల్లో ఈ సొసైటీలో ఎలాంటి మార్పులు వచ్చాయంటే, చాలా చిన్న పిల్లల మీద, నెలల వయసున్న ఆడపిల్లల నుంచి 9th క్లాస్, 8th క్లాస్, 6th క్లాస్ అలా స్కూల్ లెవెల్లోనే పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడబోయే ప్రతి విషయం కూడా మీరు బ్రాడ్ మైండ్ లో తీసుకోండి. పిల్లలు చాలా చిన్నపిల్లల గురించి మనం చెప్పుకుంటున్నాం. విమెన్ అబ్యూస్ అనేది ఎప్పుడు వినేదే, చాలా సంవత్సరాలుగా మనం విమెన్ అబ్యూస్ వింటూనే ఉన్నాం. ప్రస్తుతం రోజుల్లో ఏమైపోయిందంటే, స్కూల్కి పంపిస్తున్న చిన్నపిల్లల్ని స్కూల్లో కూడా సెక్యూరిటీ లేదు, వాళ్ళ ప్రెమిసెస్ లో సెక్యూరిటీ లేదు. మీరు చూస్తున్నారా న్యూస్ లో? ఎప్పుడైనా గురుకులు, చిన్న చిన్న గురుకుల పాఠశాలలో హాస్టల్స్ అవి ఉంటాయి కదా, అందులో 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కూడా వాళ్ళు గెట్ ప్రెగ్నెంట్ అనమాట. ప్రెగ్నెంట్ అయిపోతున్నారు, డెలివరీలు కూడా అయిపోతున్నారు. అది ఎంత థ్రెట్! అసలు ఆ ఏజ్ లో ఆ బాడీ తక్కువ ఉంటుందా, శక్తి ఉంటుందా? ఆ ఏజ్కి వచ్చి 25, 26కి వచ్చిన తర్వాత ఉమెన్ కలడానికి ఒక మన జన్మ అని చెప్తారే, అలాంటిది చాలా మైనర్ పిల్లలు ఒక సెక్షువల్ అసాల్ట్కి గురయ్యి ఆ ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తూ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలు, సమ్ టైమ్స్ అబార్షన్ దగ్గర నుండి మేము చేయించేస్తారు. అదర్వైజ్ ఏమి తెలియక డెలివరీ వరకు వెళ్ళిపోతారు. ఇదంతా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అని మీరు భావిస్తున్నారా లేదా? అయితే ఇప్పుడు మనందరం టీచర్స్, కాబోయే టీచర్స్ గా మన స్టూడెంట్ మన క్లాస్కి వస్తారు. మార్నింగ్ 9 to 5 మన స్కూల్ ప్రెమిసెస్ లోనే ఉంటారు, అవునా? 9 to 5 చైల్డ్ మన దగ్గర ఉంటున్నప్పుడు టీచర్స్ గా మనం వాళ్ళని కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఆ చైల్డ్ యొక్క మెంటాలిటీ, ఆ చైల్డ్ యొక్క బిహేవియర్ మనం గుర్తించగలమా, గుర్తించలేమా? గుర్తించవచ్చామనా? సో ఇఫ్ ఆ చైల్డ్ 4 రాశాను. ఫస్ట్ కండిషన్ స్ట్రెస్, సెకండ్ యాంగ్జైటీ, థర్డ్ డిప్రెషన్, ఫోర్త్ సూసైడల్ థాట్స్. ఇవన్నీ దేనికి సంకేతం అంటే మెంటల్ ఇల్నెస్ కి సంకేతం. మనం మెంటల్ డిజార్డర్స్ గురించి చదువుతున్నాం కదా,
న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంతా మనం చదువుతున్నాం, కానీ మెంటల్ ఇల్నెస్ గురించి మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ అవి ఉన్నాయనుకోండి, మెంటల్ డిజార్డర్స్ అనేది ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం అలా జరుగుతుంది. వాళ్ళకి కంప్లీట్ గా ఎవరో ఒకరిని చూసుకోవడం, పట్టించుకోవడం కనిపిస్తుంది. ఇవి ఎలా ఉంటాయి తెలుసా, చాలా అండర్లైన్ గా ఉంటాయి, అంటే లోపల ఉంటాయి అన్నమాట. అన్లెస్ మనము చాలా జాగ్రత్తగా చైల్డ్ ని అబ్జర్వ్ చేయకపోతే ఈ ఫైనల్ అవుట్కమ్ ఏంటి, వీటన్నిటి వల్ల వచ్చేది డెత్. అవునా? మానవ జీవితం అనేది మనకు భగవంతుడు ప్రసాదించిన చాలా గొప్ప వరం. ఒక హ్యూమన్ బాడీ వచ్చింది మనకు, కాళ్ళు చేతులు పని చేసుకునేంత శక్తి, తెలివితేటలు, ఎంత వండర్ఫుల్ థింగ్ అంటే మనిషే ఒక వండర్. అలాంటి ఒక జీవితాన్ని చాలా చిన్న ఏజ్ లో మైనర్లు అందరూ కూడా లెస్ దాన్ 18 years లో డెత్ అనేది సంభవిస్తుంది. అంటే మేజర్ కాజెస్ ఏంటి అంటే పిల్లల్లో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, ఈ మెంటల్ ఇల్నెస్ దానికి కారణం. ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఇన్ కాంబినేషన్ when it happens for over a period of 6 months, it leads to depression. What it leads to? It leads to depression. Depression in turn, if it persists for 6 months, every human will get suicidal thoughts. Okay? Suicidal thoughts వస్తాయంటే if you whenever you want to give up something, ఇది తట్టుకోలేనంత ఏదన్నా ప్రెషర్ మనం ఫీల్ అయ్యి దీని నుంచి మనం బయట పడలేని సిచ్యువేషన్ లో ఉన్నాము, ఈ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయలేక మనం గివప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ సూసైడల్ థాట్స్ అనేవి వస్తాయి. దీనికి ఎవ్వరు అతీతం కాదు. ఎంతమంది ఎంత గ్రేట్ గా చదువుకున్నా, ఎంత మంచి పొజిషన్ లో మనం ఉన్నా, ఎవ్వరు తప్పైనా ఈ డిప్రెషన్ అనేది అటాక్ చేయొచ్చు. కానీ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మనకున్నంత అవేర్నెస్ ఉండదు కదా. నిన్న ఉన్నట్టు ఈ రోజు ఉంటుందా? ఈ రోజు ఏంటి మండే, నిన్న సండే అండ్ మండే బోత్ ఆర్ సేమా? అలానే మన లైఫ్ లో కూడా ఈ రోజు ఉన్న సిచ్యువేషన్స్ రేపు ఉండవు. రేపు అనేది ఖచ్చితంగా ఒక గ్రోత్ లో, ఒక హోప్ లో మనం ముందుకెళ్ళాలి. ఇది క్లారిటీ మనం ఏజ్ తో వస్తుంది. అవునా? మెచ్యూరిటీ అనేది ఏజ్ తో వస్తుంది. కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా చిన్న విషయానికి కూడా వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడిపోతుంది. వాళ్ళు సాల్వ్ చేసుకోవడం తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు, ఎవరిని ఎప్పుడో చెప్పాలో తెలియదు. ఒక వ్యక్తి మంచిగా 2 సార్లు నవ్వుతో హలో అని పలకరిస్తే వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటారు తప్ప బిహైండ్ దట్ పర్సన్ దెర్ ఇస్ అ మాస్క్ అనేది వాళ్ళకి తెలియదు అన్నమాట. దానివల్ల ఏం చేస్తున్నారు, ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటారు. మీరు మనం అరికట్టాలి అంటే ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అవునా కాదా? ఏ సమస్య అయినా సరే, సమస్య వచ్చాక మనం వ్యాక్సిన్లు అవన్నీ వ్యాక్సిన్ కదా ట్రీట్మెంట్ చేస్తాం. బట్ వాట్ ఈస్ వ్యాక్సిన్? ప్రివెన్షన్ కి కదా. సో అలానే ఈ చైల్డ్ అబ్యూస్ అనేది మనం ప్రివెంట్ చేయగలిగిన ఒక విషయం. దేన్ని ప్రివెంట్ చేయొచ్చు మనము? ఫైనల్ గా మైనర్ డెత్స్ ని, చైల్డ్ అబ్యూస్ ని, గర్ల్ చైల్డ్ అబ్యూస్ ని, విమెన్ అబ్యూస్ ని, అన్నిటిని అరికట్టడానికి మనం ప్రివెంట్ ఎలా చేయాలి? స్కూల్ ఏజ్ లోనే చేయాలి. ఎందుకంటే వాళ్ళ మనసులు చాలా టెండర్ గా ఉంటాయి, చాలా లేతగా ఉంటాయి. ప్రతి ఒక టీచర్ కి వాళ్ళ ఇంట్లో పూసిన ఫ్లవర్ తీసుకొచ్చిస్తే ఆ చైల్డ్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో, టీచర్ చెప్పే మాటలు వాళ్ళ మనసులో చాలా స్ట్రాంగ్ గా గుర్తుంటాయి. ఓకే, పెద్ద అయ్యేసరికి నేను చెప్తున్నాను, బై ద ఏజ్ ఆఫ్ 10 పిల్లలు వాళ్ళ క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకుంటారు. సో 10 years మీలోనే మన పిల్లల మనసుని మంచి మాటలతో ఇంపాక్ట్ఫుల్ గా వాళ్ళు మనల్ని చూసి అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్ పుస్తకాల ద్వారా చదువుకుని వాళ్ళ నాలెడ్జ్ తెచ్చుకోరు. మన టీచర్స్, వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఎలా ఉన్నారు, సొసైటీని చూసి అబ్జర్వ్ చేసుకుని అదంతా వాళ్ళలో ఎక్కించుకుంటారు. ఈ రోజుల్లో సినిమాల ప్రభావం, ఇంకా సోషల్ మీడియా ప్రభావం, ఇలాంటివన్నీ కూడా మన చేయి దాటిపోయింది. మన చేతిలో కంట్రోల్ లేదు. అవునా? బట్ స్టిల్ టీచర్స్ గా ఒక నోబెల్
ప్లేస్ లో మనం ఉన్నాం కాబట్టి ఒక ప్రొఫెషన్ లో మనం మన పిల్లలకి మంచి చెడు చెప్పాలి. దాంట్లో భాగంగా చైల్డ్ అబ్యూస్ గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి, పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు అబ్యూస్ అనే పదం మీకు తెలుసు కదా. అబ్యూస్ అంటే బాధ పెట్టడం, చాలా తీవ్రంగా బాధించడాన్ని అబ్యూస్ అంటాం. అబ్యూస్ అనేది ఒక చాలా శిక్షార్హమైన నేరం పద్ధతి తెలుగులో. అంటే ఎవరైతే అబ్యూస్ చేస్తారో వాళ్ళకి ఇండియన్ లా ప్రకారం ఏం చేస్తారు, వాళ్ళకి తీవ్రంగా శిక్ష అనేది వేస్తారు, వెయ్యాలి కూడా. అసలు అబ్యూస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం. యూజువల్ గా సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ అసాల్ట్ మీరు వినే ఉంటారు. అంటే ఏంటి, పిల్లల్ని, చిన్న పిల్లల్ని, మైనర్ పిల్లల్ని వాళ్ళని లైంగికంగా దాడి చేయడం అవ్వచ్చు, వాళ్ళు కన్సెంట్ తో ఉన్నా కూడా. సమ్ టైమ్స్ ఇప్పుడు మనం చాలా న్యూస్ లో చూస్తాం, పెద్దవాళ్ళని వాళ్ళు ఒక 50 years ప్లస్ మార్క్స్ వేస్తాము, నువ్వు మా దగ్గరికి రాకపోతే నీకు అది వెయ్యము అనే ఒక కైండ్ ఆఫ్ థ్రెట్ వాళ్ళకి చూపిస్తారు పిల్లలకి. వాళ్ళకి అర్థం కాదు మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారా అనే విషయం వాళ్ళకి అర్థం కాదు. మార్కులు ఏవో వేస్తారనో, లేకపోతే నీదే తప్పని ఇంట్లో నీ మీద కంప్లైంట్ చెప్తామనో, ఎవరైతే అబ్యూస్ చేసే వ్యక్తి ఉంటాడో అతని యొక్క కన్నింగ్ థాట్స్ అన్నిటినీ కూడా ఉపయోగించి పిల్లల మీద అబ్యూస్ అనేది జరుగుతుంది. సో దానికి ముందు ఆ హ్యూమన్ సైకాలజీ ప్రకారం అలా అబ్యూస్ చేసే మనుషులు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అనే పాయింట్ నేను మీకు చెప్తున్నాను. ఇది మీరు చాలా బాగా దృష్టిలో పెట్టుకొని, లైక్ యూ హ్యావ్ టు నోటీస్ అనమాట. మీరు వర్క్ చేసే కిడ్స్ దగ్గర మీరు నోటీస్ చేయగలుగుతారు. ఓకే, ఒక మనిషిని, ఒక మగవాడు ఒక ఆడపిల్లని చూసే విధానం ఏంటనేది స్త్రీగా మనందరికీ తెలుస్తుంది. బట్ స్టిల్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సొసైటీలో ఓకే అయిపోయింది, ఇట్స్ ఓకే ట్రెండ్ కదా. వీ కెన్ యూస్ డబుల్ మీనింగ్ డైలాగ్స్, వెరీ సింపుల్, చాలా ఈజీగా మనం యాక్సెప్ట్ చేసేస్తున్నాం. దానికి ఎక్కడ మనం అడ్డుకట్ట వేయలేదు. టీవీలో షోస్ చూస్తున్నాము, మూవీస్ చూస్తున్నాము. హ్యూమన్ సైకాలజీ ప్రకారం కేవలం వర్డ్స్, సింపుల్ కామెంట్స్ ద్వారా, చిన్న చిన్న వాళ్ళు వాడే పదాల ద్వారా కూడా ఆ మనిషి ఆడపిల్ల పట్ల అబ్యూసివ్ బిహేవియర్ కలిగి ఉన్నాడా, ఆ ఆలోచన ఉందా లేదా అనేది మనం చెప్పొచ్చు అని పెద్ద పెద్ద సైకాలజిస్ట్ చెప్పారు. ఒక చిన్న కామెంట్ చెప్తాను, అందులో మీకు ఏదన్నా తప్పు కనిపిస్తుందా, కనిపించట్లేదా అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 year old చైల్డ్ తీసుకున్నాం. 10 years అంటే ఎందుకు 10 years చెప్తున్నానంటే, 10th year మగపిల్లల్లో ప్యూబర్టీ స్టార్ట్ అవుతుంది. ప్యూబర్టీ స్టార్ట్స్ at the age of 10 years in boys. అదే ఆడపిల్లల్లో 9 years కి స్టార్ట్ అవుతుంది. ప్యూబర్టీ 9 years కి స్టార్ట్ అవుతుంది. ప్యూబర్టీలో ఏం జరుగుతుంది, హార్మోన్స్ అనేవి మారుతాయి, అవునా. అప్పటి వరకు గర్లిష్ వాయిస్ ఉన్న మగపిల్లలకి వాయిస్ మారుతుంది. ఆడపిల్లల్లో బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి. టోటల్ డెవలప్మెంట్ అనేది ఇంటర్నల్ అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ గా మనము విజిబుల్ చేంజెస్ ఉన్న ఉమెన్ ఎలా ఉంటాయో అలా విజిబుల్ చేంజెస్ ఇన్ గర్ల్ మనకు 10 ఆఫ్టర్ 9 స్టార్ట్ అవుతాయి ప్యూబర్టీ హిట్ అయినప్పుడు. సో వాళ్ళకి ఆ హార్మోనల్ రష్ అయితే ఉంటది, ఉన్నా కూడా తప్పు చేయాలి అనే విషయానికి ఏం తెలియదు. చాలా మంది కామెంట్ కదా, హార్మోనల్ చేంజెస్ అని. ఆ హార్మోనల్ చేంజెస్ కేవలం ఇంటర్నల్ గా ఉంటాయి, ఎమోషనల్ గా ఉంటాయి తప్ప ఏదో తప్పు చేయాలి అనే ఆలోచన ఉండదు. అది మన మనసులో ఉంటుంది అంతే. హార్మోన్స్ మీద మనం అది వెళ్ళడం తప్పు. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక 10 years అమ్మాయి వెన్ షీఈస్ గ్రోయింగ్, ఒక ఎవరైనా తెలిసిన వ్యక్తి అయినా సరే అమ్మాయిని చూసి చాలా అందంగా తయారయ్యావే, చాలా అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు అని ఒక కామెంట్ చేస్తాడు. దీన్ని మీరు ఎలా చూస్తారు? Exactly. Nowadays it is like more like a compliment. అవునా, కాంప్లిమెంట్ గా భావిస్తాం కదా మనం. మా అమ్మాయి చాలా బాగుంది అంటాడు, అది కాంప్లిమెంట్ గా భావిస్తారు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం నీకు ఎబ్యూసివ్ థాట్స్ నీ మైండ్ లో ఉంటే నీ వర్డ్స్ అలా వస్తాయి, కామెంట్ అలా చేస్తావు. గుర్తుపెట్టుకున్న ఆడపిల్లల తల్లిదండ్రులుగా మనందరికీ తెలియాలి, టీచర్స్ గా ముఖ్యంగా మనందరికీ తెలియాలి. ఫస్ట్ లైన్ ఏంటి, ఆ బిహేవియర్ లో అలాంటి పదాలు, అలాంటి కామెంట్స్. చాలా అందంగా ఉన్నావు,
చాలా బాగున్నావు, అలాంటి కామెంట్స్ ని మనము యాక్సెప్ట్ చేయకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ లుక్స్ ఉంటాయి అన్నమాట. లుక్స్ అంటే అమ్మాయి పట్ల, ఆ చైల్డ్ పట్ల ఆ వ్యక్తులు అబ్యూస్ చేసే వ్యక్తులు చూసే చూపు, అది మీరు ఈజీగా నోటీస్ చేయొచ్చు. ఓకే, కేవలం మన ఫేస్ ని చూస్తూ మాట్లాడటం అనేది జరగదు. ఆడపిల్లల యొక్క ఫిజికల్ ఆర్గాన్స్ ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. మీరు కళ్ళ ముందే మీకు తెలిసిపోద్ది అనమాట. అసలు వాళ్ళు మనల్ని కళ్ళు చూసి మాట్లాడుతున్నారా, మొహం చూసి మాట్లాడుతున్నారా, మెడ చూసి మాట్లాడుతున్నారా, కింద చూసి మాట్లాడుతున్నారా ఎదుటి వాళ్ళు అనేది విమెన్ అందరికీ తెలుస్తుంది. మీరు ఎక్కడ చూస్తున్నారు, మీ వాళ్ళు పిల్లలకి తెలియదు అని అనుకుంటున్నారు. వాళ్ళకి తెలిసిన ఎక్స్ప్రెస్ చేసే విధానం తెలియదు అంతే. పిల్లలు కూడా నోటీస్ చేస్తారు, ఆడపిల్లలు కూడా నోటీస్ చేస్తారు, కానీ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే విధానం తెలియదు అంతే. ఓకే, సో నెక్స్ట్ ఫిజికల్ టచ్. ఫిజికల్ టచ్ విషయానికి వస్తే ఫస్ట్ అబ్యూస్ చేసే ప్రతి ఒక్కరు కూడా టచ్ చేసేది పార్ట్ ఏంటి చెప్పండి. ఫస్ట్ నేను టచ్ హ్యాండ్స్. నమ్ముతారా? ఎందుకంటే హ్యాండ్సే కదా ఎక్స్టర్నల్ బాడీ, బట్ ఇట్స్ నాట్ ఇంటర్నల్. హ్యాండ్ పట్టుకుంటే తప్పేంటి? తప్పే. హ్యాండ్ కూడా పట్టుకోకూడదు. అండ్ ఇంటెన్షనల్లీ యూ షుడ్ నెవర్ టచ్ అ గర్ల్ చైల్డ్ అన్లెస్ షీ ఈజ్ యువర్ డాటర్. అర్థమైందా? మన ఇంట్లో మన అక్క చెల్లెల పిల్లలు, మన అత్తల పిల్లలు, వీళ్ళని కూడా ఫిజికల్ టచ్ అనేది మోస్ట్లీ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిజికల్ టచ్ హ్యాండ్స్ నుంచి మొదలు పెడతారు. బికాస్ హ్యాండ్ తో టచ్ చేసినప్పుడు ఆ చైల్డ్ కంఫర్ట్ జోన్ లోనే కదా ఫీల్ అవుతుంది, కంఫర్టబుల్ గానే ఫీల్ అవుతుంది కదా. వెన్ యూ హోల్డ్ హ్యాండ్, అమ్మ పట్టుకున్నట్టు, నాన్న పట్టుకున్నట్టు, మామయ్య బాబాయ్ పట్టుకున్నట్టుగానే ఫీల్ అవుతారు కదా. సో అక్కడి నుంచి హ్యాండ్స్ నుంచి మొదలు పెడతారు అన్నమాట. మీరు మనము ప్రతిదీ చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా ఫిజికల్ టచ్ తర్వాత హ్యాండ్స్ నుంచి స్లోగా వెళ్ళు గో టు ఫేస్. ఫేస్ అన్నమాట, బుగ్గలు, లిప్స్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా ఎక్కడెక్కడ అనేది మనందరికీ తెలిసిందే. చాలా 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 దారుణమైన పరిస్థితులు దీని తర్వాత ఏర్పడతాయి. ఫిజికల్ టచ్ లో చిన్న చిన్న టచింగ్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే తర్వాత జరిగేది ఎంత దారుణమైన ట్రామాకి గురవుతారంటే ఆడపిల్లలు. ఒక్కసారి రేపు జరిగిన విక్టిమ్ చిన్నపిల్ల అయితే తన లైఫ్ లో ఆ పెయిన్ నుంచి, ఆ ట్రామా నుంచి తను బయట పడలేదు. సివియర్ స్ట్రెస్, సివియర్ డిప్రెషన్ తనలో ఉంటాయి. బయటకు వచ్చి ఒక ఉద్యోగం చేసుకునేంత ధైర్యం తను చూపించలేదు అనమాట. ఓన్లీ వన్ అటెంప్ట్ ఆఫ్ రేప్ కెన్ కిల్ దట్ ఎంటైర్ కెరియర్, లైఫ్ అంతా పోయినట్టు ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మనందరూ కోవత్తులు అన్ని పట్టుకొని చేస్తాం. ఎక్కడి వరకు చేస్తాం? అవతలకి శిక్ష పడాలి లేదా ఎన్కౌంటర్ చేయండి, ఇక్కడ వరకే ఆలోచిస్తాం. కానీ ఆ మెంటల్ ట్రామా ఎంత ఉంటుంది ఆ చైల్డ్ కి అనేది అసలు ఎవరు ఊహించలేదు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ హాస్టల్స్ లో వెళ్తారు, పిల్లలు స్కూల్స్ లో జాయిన్ చేసి వెళ్తారు. చదువు క్రియేట్ చేస్తుంటే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు, ఎలా చెప్తారు? తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మరు కదా. పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలు చెప్పాలన్నా వాళ్ళకి భయం. అమ్మ తిడతదనో, నాన్న కొడతానో. అంటే ఎక్కడ ఏం జరుగుతుంది? మన సొసైటీలో మన ఇంటి ఆడపిల్లలు మనం ఫస్ట్ పెడుతున్నాం, ఇది నీదే తప్పు, ఇది నీదే తప్పు అని. తప్పు చేయడానికి వాళ్ళు చాలా చిన్నపిల్లలు, తప్పు చేసేంత మైండ్ మెచ్యూరిటీ వాళ్ళకి లేదు. సో మనం ఏం చేయాలి? క్లాస్ లో పిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి కూడా ఏది మంచి ఏది తప్పు చెప్పుకుంటూ వెళ్ళాలి. మీ క్లాస్ లో పిల్లలు ఎవరైనా డల్గా మూడీగా ఉన్నారనుకోండి, మీరు వెంటనే ఇమీడియట్ గా నోటీస్ చేయాలి. పర్సనల్ గా తమకు ఒక కౌన్సిలింగ్ సెషన్ ఇవ్వాలి. ఏం జరిగింది, ఇంట్లో ఏమన్నా అయిందా, నువ్వు ఎందుకు అలా డల్గా ఉన్నావు, నాకు చెప్పు, పర్వాలేదు అడగాలి. ఒక కంఫర్ట్ ని మీరు క్రియేట్ చేయాలి. ఓపెన్ అప్ అవుతారు తప్పకుండా. మన మీద ట్రస్ట్ ఏర్పడేలా మనం టీచర్స్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. సింపుల్ గా నేను క్లోజ్ చేస్తాను. లాస్ట్ గా ఆడపిల్లల
సేఫ్ గా ఉండాలంటే ప్రతి ఆడపిల్లకి చిన్నప్పటి నుంచి చెప్పాల్సింది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ ఇంకా మీరు ఎవ్రీడే స్కూల్లో చెప్తూనే ఉండాలి. లిప్స్ టచ్ చేయకూడదు, చెస్ట్ టచ్ చేయకూడదు, అసలు ఎక్కడా టచ్ చేయకూడదు అని అడిగితే ఆడపిల్లని టచ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎక్కడ ఇంటెన్షనల్ గా కానీ అన్ఇంటెన్షనల్ గా కానీ యూ షుడ్ నెవర్ టచ్ అ లేడీ ఆర్ అ గర్ల్ అని చెప్పాలి. ఈ సేఫ్ అనే పదం ఒక యాక్రోనిం తీసుకుంటే సింపుల్ గా గుర్తుండడానికి చెప్తున్నాం. ఆడపిల్లలు ఎవరైనా ఇలాంటి ఒక స్థితికి గురవుతున్నప్పుడు, అబ్యూస్ కి గురవుతున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళకి స్పీకప్. స్పీకప్ అంటే వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు చెప్పగలిగే, బయటకు చెప్పకోగలిగే ధైర్యాన్ని టీచర్స్ ఇవ్వాలి మనం. ఓకే, ఇప్పుడు మీరు టీచర్ మీ పక్కన సరే అమ్మాయిని అలా అసౌట్ చేస్తున్నాడు, దానికి ధైర్యం ఎక్కడ వస్తుంది? ఆ టీచర్ లాగే మనందరినీ కూడా చూస్తాం తప్ప మనం ఏదో తనకి హెల్ప్ చేయడానికి వచ్చాను అనుకుంటుంది అసలు అనుకోదు కదా. కానీ అనుకునేలా చెయ్యాలి అంటే డే 1 నుంచి మన బిహేవియర్ పిల్లలతో అలా ఉండాలి. ఒక ట్రస్ట్ ఏర్పడేలాగా మనం బిహేవ్ చేయాలి. సో స్పీకప్ అనేది మనం తప్పనిసరిగా నేర్పాలి. పిల్లలు ధైర్యంగా మాట్లాడడం, విషయాన్ని చెప్పడం. ఏం కాదు అలర్ట్ అండ్ అలర్ట్. ఇది ఎక్కడైనా చేయదు. ఎట్ ద ఈవెంట్ ఆఫ్ అసాల్ట్, ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్ళాడు అనుకో, ఎక్కడికైనా తీసుకెళ్ళాడు, ఆ టైంలో ఏం చేయాలి? చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళని అలర్ట్ చేయాలి. గట్టిగా అడగడమో, స్క్రీన్ చేయడమో, హెల్ప్ కోసం అడగడమో మీరు చెయ్యాలి అని చెప్పాలి మనం. ఏఫర్. ఓకే, నెక్స్ట్ ఎఫ్, క్లీన్ ఫ్రమ్ ద ప్లేస్. తెలియకుండా ఏ ఆటో వాడో ఏ రిక్షా వాడో ఒక ప్లేస్ పెట్టకుండా తీసుకెళ్ళాడు, మనకు తెలియకుండా. వాళ్ళతో ఫైట్ చేసేంత శక్తి పిల్లలకు ఉంటుందా? ఉండదు. అట్లే అక్కడ మనం ఫైట్ అనే రెస్పాన్స్ కన్నా ముందు ఫైట్ ఆఫ్ ఫ్లైట్ మనం వింటూ ఉంటాం కదా. సో అక్కడి నుంచి ఏం చేయాలి? పారిపోవడానికి, ఎస్కేప్ అవ్వడానికి చైల్డ్ కి మనం చెప్పాలి. లాస్ట్ లో ఇది అనమాట. ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దానికి ఎడ్యుకేట్ చేయాలి మనం. ఎక్స్ప్లెయిన్ టు సంబన్ యు ట్రస్ట్. అంటే తల్లి కావచ్చు, వాళ్ళ అక్క కావచ్చు, టీచర్స్ అవ్వచ్చు, కౌన్సిలర్స్ అవ్వచ్చు, ఎవరో మీరు ట్రస్ట్ బట్టి అనుకున్న వాళ్ళకి ఎవరైనా ఏడిపిస్తూ ఉన్నాడు, లాంగ్ టర్మ్ ఏడిపిస్తున్నారు, అప్పుడు ఖచ్చితంగా మీలో వాళ్ళ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు అని చెప్పాలి. అర్థమైందా?